నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. సంపాదించడం అంటే డబ్బు మాత్రమే కాదు, మనుషుల విలువను కూడా సంపాదించాలి. కష్టాల్లో తోడుండే వారిని, బాధలో ధైర్యం చెప్పేవారిని కూడా సంపాదించాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 14 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం రాత్రి 1:22. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:59. తిథి దశమి రాత్రి 12:52 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పుబ్బ రాత్రి 9:19 వరకు. తదుపరి ఉత్తర. కరణము వనిజ మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:52 వరకు. తదుపరి భవ. యోగము ఇంద్రము ఉదయం 6:27 వరకు. తదుపరి వైద్యుతి ఉదయం 6:15 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 2:48 నుండి 4:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:48 నుండి 9:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:22 నుండి 1:07 వరకు. వర్జ్యం ఉదయం 5:12 నుండి 6:57 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:28 నుండి 4:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:22 వరకు. నవంబర్ 14 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. దశమి రాత్రి 12:52 వరకు. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. రాత్రి 9:19 వరకు ఉండే పుబ్బ నక్షత్రం. శనివారం ఉదయం 6:15 వరకు ఉండే వైద్యుతి యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పుబ్బ నక్షత్రమున అద్దె ఇల్లు గృహప్రవేశానికి, ఆస్తి కొనుగోలు చేయుటకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:51 వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: భారతదేశం తొలి ప్రధాని అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు గుర్తుగా జరుపుకునే బాలల దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: రుక్మిణీదేవి శ్రీకృష్ణుల కుమారుడు మన్మధుడు. ఈరోజు ప్రశ్న: పితృదేవతల నక్షత్రం ఏది? అశ్విని, భరణి, కృత్తిక, శ్రవణం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అనుకున్న సమయానికి మరింత సొమ్ము అందుకుంటారు. వృషభ రాశి: భార్యాభర్తల మధ్య అకారణంగా విభేదాలు. మిథున రాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. కర్కాటక రాశి: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి: కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కన్య రాశి: రుణదాతల ఒత్తిడులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి: బంధువుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వృశ్చిక రాశి: ఆర్థిక హామీల విషయములో తొందరపాటు వద్దు. ధనుస్సు రాశి: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మకర రాశి: పొదుపు మార్గాల వైపు దృష్టి సారిస్తారు. కుంభరాశి: కుటుంబ సభ్యులు మరింత ప్రేమనురాగాలు చూపుతారు. మీనరాశి: ఎవరిని ఇబ్బంది పెట్టని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.